మనకి మీడియా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. వాస్తవాలు చెప్పే తీరిక, ఓపిక లేకపోవడం సమస్య. $4.5 ట్రిలియన్ దేశంలో ప్రపంచంలో మూడవ స్థానానికి భారత ఆర్థిక వ్యవస్థ వెళ్ళాల్సుండగా, కరెక్ట్‌గా చైనా, అమెరికా కలిసి కావాలని ఆ టైంకే మన దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు అవతలకి వలస వెళ్ళే విధంగా అడుగులు వేశారు. ఇద్దరు కలిసి సీరియస్‌గా. ఎందుకంటే వాళ్ళ సరసకి మనల్ని జారనివ్వట్ల. మూడో స్థానానికి పోనివ్వండి. వాస్తవంగా ఈ ఏడాదికి వచ్చేయాలి. 2027కి మనం థర్డ్ ప్లేస్‌లో ఉండాలి. జర్మనీని దాటేసి వెళ్ళాల్సిన సందర్భం అక్కడ. జపాన్‌ని, బ్రిటన్ ఎప్పుడో దాటేసాం. కానీ మనల్ని అక్కడ తొక్కారు. దాంతో మన దేశంలోని పెట్టుబడిదారులు తమ పెట్టుబడులు ఉపసంహరించుకోవడం వల్ల మళ్ళీ మనం 4వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 6వ స్థానానికి వచ్చింది. అయితే గ్రోత్ రేట్ పరంగా ఇప్పటికీ ప్రపంచంలో టాప్ 1 గానే ఉన్నాం. అబోవ్ 7.1%. 6.5 నుంచి 7.1% మధ్యన మన గ్రోత్ రేట్ గత 4, 5 ఏళ్ల నుంచి రన్ అవుతా వస్తుంది. ఓవరాల్‌గా ట్రెండ్ అట్లా కొనసాగుతుంది. ఇప్పుడు తాజాగా జపాన్ మనల్ని ఓవర్‌టేక్ చేస్తుందా? జపాన్ ప్రధానమంత్రి చెప్పడం వాళ్ళ జీడీపీ గ్రోత్ రేటు ఇవాళ 7.5 ఉంది అని చెప్తున్నారు. అంటే మనకంటే ఎక్కువ. జీడీపీ 2.1% మార్కెట్ పెరిగింది అక్కడ. అట్లాగే అంటే 2.1 కంటే ఎక్కువ ఉంటే గనక మార్కెట్ బాగా పెరుగుతుంది అక్కడ. 2 రేంజ్‌లో ఉంటే మార్కెట్ ఫ్లాట్‌గా ఉంటది. 1.9 కంటే తగ్గితే గనక మార్కెట్స్ దెబ్బతింటాయి అంటూ లెక్కలు గట్టినటువంటి జపాన్‌కి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఈ క్వార్టర్‌లో అయితే 7.5 అన్నారు. ఓవరాల్‌గా 4 క్వార్టర్లు, 4 మూళ్ళు 12 నెలలు కలిపితే ఏస్తారు. అప్పుడు గ్రోత్ రేట్‌ని బట్టి మనకంటే అది ముందుకెళ్ళిందా? లేకపోతే మనకంటే తక్కువకెళ్ళిందో చూడాలి.